ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకుని మనస్సును ఆత్మయందు లగ్నం చేయాలి. అలా చేస్తే గాని బుద్ధి స్థిరంగా ఉండదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. కాబట్టి ఇంద్రియాలను వశపరుచుకొని ఆ ఇంద్రియాలు మనం చెప్పినట్లుగా వినేటట్లుగా చేసుకోవాలి. దీనిని సాధించాలంటే ఏమి చేయాలి? ధ్యానం చేయాలి. నిరంతరం పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. పరమాత్మ కోసమే ఆలోచిస్తూ ఉండాలి. మొదట సగుణ రూపంని నిర్ణయించుకొని ఇష్టదైవ రూపాన్ని, విగ్రహ రూపాన్నో ఫోటోనో పూజించి తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలిపెట్టి నిర్గుణ ధ్యానం చేయాలి. దానినే ధ్యానం అంటారు. ధ్యానంలో పూర్తిగా మనస్సును పరమాత్మ యందే నిలపాలి. అప్పుడు తప్పకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జై శ్రీరామ్.